నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీకు సమస్యలు ఉన్నాయి. అయితే నువ్వు ప్రార్థన చేసి దాన్ని పోగొట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేయవు. అందరికి చెప్తావు ప్రార్థన చేయవు. అందరికి చెప్తున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళు చేయరని. నీ మోకాలు బలమైనవి కావా? నీ మోకాలు బలమైనవి అయితే పరిస్థితులన్నీ నీ ముందు బలహీనంగా జాగ్రత్త వినండి. నీ మోకాలు బలమైనవి అయితే నీ పరిస్థితులన్నీ నీ ముందు ఏమవుతాయి? నీకు విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితి బలహీనంగా మారు. నీ మోకాలు బలహీనమైతే, నీ మోకాళ్ళే బలహీనమైతే నీ ముందున్న పరిస్థితులు, సమస్యలు, విషయాలన్నీ ఏమవుతాయి? అవి బలమైనవిగా ఉంటాయి. నీ ప్రార్థన లేమిడి ద్వారా అవి బలం పుంజుకుంటాయి. నీ ప్రార్థన కలిమిడి నువ్వు ప్రార్థించడం ద్వారా ఆ బలమైనవి ఏమవుతాయి? బలహీనం అవుతాయి. ప్రార్థనే బలహీనపరుచుద్ది. ప్రార్థన లేమిడి బలపరుచుద్ది. సంగతులను ప్రార్థన లేమిడి సమస్యలను బలపరుచుద్ది. ప్రార్థన కలిగి జీవించినప్పుడు ఆ బలమైన సమస్యలను ప్రార్థన ఏం చేస్తుంది? బలహీనపరుచుద్ది. నీ ప్రార్థన ఏ ప్రార్థన? నీ ప్రార్థన స్వార్థపూరితమైందా? ద్వేషం, అసూయ, పగ, కక్షలతో ఉన్నదా? యథార్థంగా ఉందా? గర్వంగా ఉందా? దీనంగా ఉందా? ప్రభు హృదయాన్ని తాకే విధంగా నీ ప్రార్థన ఉందా? ఏది నీ ప్రార్థన? నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? తృణీకరిస్తాడా? రిజెక్టెడ్ ప్రేయరా? రిసీవ్డ్ ప్రేయరా? యాక్సెప్టబుల్గా ఉంటుందా లేదా రిజెక్టబుల్గా ఉంటుందా? రిజెక్టెడ్ ప్రేయర్స్ ఉంటే కొంతమంది సుంకర్, ఇది యాక్సెప్ట్ అయింది, యాక్సెప్టెడ్ దట్ ప్రేయర్ అంటారు. ఆ తర్వాత పరిసైన యొక్క ప్రార్థన రిజెక్టెడ్, త్రోసివేశారు. కాబట్టి ప్రార్థన మనం ఎలా చేస్తాం? నీ హృదయ పరిస్థితిని బట్టే నీ ప్రార్థన బయటకు వస్తుంది. వచ్చిన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయ పరిస్థితిని బట్టి నిన్న దేవుడు ఏం చేస్తాడు? నీకు జవాబు ఇస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు బిడ్డలంగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి మనము ప్రార్థించడం ద్వారా మనం బలమైన విధానంలో ప్రార్థిస్తే బలమైన సమస్యలు బలహీనం అవుతాయి.